వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ఎగ్జామ్ డేట్స్ అనేది మనకు ఫిబ్రవరి 4th నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సీరియస్ గా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ఈ పోస్ట్ కోసం, సో మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాల్సింది. ఎస్, సో ఈ సెలక్షన్ విధానం సిసిఏ ప్రకారం ఎలా ఉండబోతుంది, ఓకేనా? సో క్యాడర్ కంట్రోల్ అథారిటీ ప్రకారం సెలక్షన్ విధానం ఎలా ఉండబోతుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు హవాల్దార్ పోస్ట్ మీకు రాకపోతే ఎంటీఎస్ పోస్ట్ మీకు రావచ్చా, ఓకేనా? ఒకవేళ ఎంటీఎస్ కూడా మీరు అంతగా పర్ఫామ్ చేయకపోతే హవాల్దార్ పోస్ట్ ఏమైనా వచ్చడానికి అవకాశం ఉందా? సో రెండింటి గురించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఎస్, అండ్ 2024 కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, సో మన తెలుగు స్టేట్స్ లో ఏ విధంగా ఉంది, అదేవిధంగా మన సౌత్ ఇండియా జోన్స్ లో ఏ విధంగా ఉంది చూద్దాం, ఓకేనా? రైట్. సో కొత్తగా చూస్తున్నాం, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మరిన్ని అప్డేట్స్ మనకి ప్రయత్నం చేస్తాం, ఓకేనా? రైట్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ సెలక్షన్ విధానం ఎలా ఉండబోతుంది దాని గురించి చూద్దాం, ఓకేనా? రైట్. సో మనకు ఆల్రెడీ చాలా మంది డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ లో వాళ్ళు చేసుకొని ఉన్నారు, అది మనకు తెలిసిన విషయమే. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో మీరు డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో ఇక్కడ చూడండి సెలక్షన్ ఎలా జరుగుతుందంటే, ఇక్కడ చూడండి, the candidates have been considered for selection against the vacancies of only those post come CCAs for which they have given their preference in their online application form. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో సిసిఏ అంటే ఏంటంటే, సో క్యాడర్ కంట్రోల్ అథారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో నువ్వు సిబిఐసి లోనా లేదా సిబిఎన్ లోనా, వైజాగ్ లో మీరు సిబిఎన్ లోనా సిబిఐసి లోనా లేదా చెన్నై కస్టమ్స్ లోనా, సో దాన్ని సిసిఏ విధానం అంటారు, ఓకేనా? సో మనకు ఆల్రెడీ సిసిఏ కోడ్స్ అనేవి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయి అని జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు 11 నుంచి 72 వరకు ఉంటాయి సిసిఏ కోడ్స్, ఓకే? సిసిఏ. సో క్యాడర్ కంట్రోల్ అథారిటీ ఆర్ రీజన్ అని కూడా అనొచ్చు దీన్ని. మనం దీన్ని ఇంకో విధంగా ఏమనొచ్చు అంటే రీజన్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని కూడా అనొచ్చు. మీరు దీన్ని ఇంకో విధంగా రీజన్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని కూడా మీరు అనొచ్చు, ఓకేనా? సో మీరు ఏ రీజన్ మీరు ఎంచుకున్నారో సో దాని ప్రకారమే మీకు సెలక్షన్ విధానం అనేది ఉంటుందని క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు, ఓకేనా? సో చాలా మంది కొందరు ఏంటంటే కేవలం మన తెలుగు స్టేట్స్ కే పరిమితమై ఉన్నారు, కొందరు ఏంటంటే మన తెలుగు స్టేట్స్ తో పాటు మన సౌత్ ఇండియాలోని మెయిన్ సెంటర్స్ లలో మెయిన్ మీకు సిబిఐసి బోర్డ్స్ లో కానీ సిబిఎన్ బోర్డ్ లో మెయిన్ చోట్ల కొందరు ప్రిఫరెన్స్ కూడా ఇచ్చినారు. అమౌంట్ 11 నుంచి 72 వరకు, ఓకేనా? ఈ 11 నుంచి 72 వరకు సిసిఐ కోర్స్ లో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇచ్చే ప్రిఫరెన్స్ కోర్స్ ఎక్కడ నుంచి ప్రారంభం అవుతాయని జాగ్రత్తగా గమనించినట్లయితే, సో 57 నుంచి 62 వరకు ఉంటాయి. 57 నుంచి 62 వరకు. సో చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, విశాఖపట్నం, ఓకే, అండ్ కర్ణాటక, బెంగళూరు, సో కేరళ. సో ఈ 57 నుంచి 62 వరకు మనకు ఈ జోన్స్ ఉంటాయి. సో ఏపీకి సంబంధించినవి ఉంటాయి, తెలంగాణకు సంబంధించినవి ఉంటాయి, కేరళకు సంబంధించినవి ఉంటాయి, కర్ణాటక, ఓకే, సో కర్ణాటక సంబంధించినవి ఉంటాయి, ఓకే? సో అదే అంతే, ఏపీ, తెలంగాణ, కర్ణాటక అండ్ కన్నడ వీటికి సంబంధించిన అంశాలు సో మనకు ఈ 57 నుంచి 62 వరకు అందులో ఉంటాయి. అండ్ ఈవెన్ పుదుచ్చేరి కూడా ఉంటుంది ఇక్కడ, ఓకే? సో పుదుచ్చేరి కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది, రైట్? అయితే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఎవరికి పిఈటి ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే హవాల్దార్కి హవాల్దార్ ఉంది కదా, సో హవాల్దార్కి ఎవరైతే హవాల్దార్ని కూడా ఆఫ్ చేసినారో ఈ సిసిఏ కోర్సులలో కొన్ని హవాల్దార్ ఉంటాయి, కొన్ని ఎంటీఎస్ కూడా ఉంటాయి, ఓకేనా? సో వాటిని కూడా ప్రిఫరెన్స్ గా ఇచ్చినారు. సో వారికి ఎలా కన్సిడర్ చేస్తారంటే, ఫస్ట్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో బేస్డ్ ఆన్ సెషన్ 2 మార్క్స్, ఓకే? సో బేస్డ్ ఆన్ నేను ఆల్రెడీ టై కేసు కూడా చెప్తాను. ఒకవేళ టై కేసు ఏర్పడితే మిమ్మల్ని ఎలా పిక్ చేస్తారు అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్స్ లో, జస్ట్ వెయిట్ చేయండి. సో ఈ హవాల్దార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెషన్ 2 పర్ఫామ్ చేసినారు అనుకోండి, సెషన్ 2 పర్ఫామ్ చేసిన తర్వాత సెషన్ 2 లో వచ్చిన మార్క్స్ ప్రకారం మిమ్మల్ని పిఈటి లేదా పిఎస్టి కి పిలుస్తారు, ఓకే? ఎవరికి ఓన్లీ హవాల్దార్ కూడా ఎంటీఎస్ తో పాటు హవాల్దార్ కూడా ఆఫ్ చేసుకున్న వాళ్ళకి, ఓకేనా? ఓన్లీ ఎంటీఎస్ ఆఫ్ చేసుకుంటే మీకు పిఈటి పిఎస్టి కి పిలవరు, ఓకేనా? రైట్. సో చూడండి, సో candidates have been shortlisted for PET PST based on their performance in session 2 of computer based examination. And final selection అనేది కూడా నేను చెప్తాను తర్వాత, ఓకే? బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్ 2 ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే మీకు పిఈ పిఎస్టి కి షార్ట్ లిస్ట్ చేస్తాను.
ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఎంటీఎస్ ఇచ్చినారు అండ్ హవాల్దార్ ఇచ్చినారు, ఓకేనా. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి మీరు వెళ్ళినారు అనుకోండి, ఒకవేళ మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మీరు ఒకవేళ తప్పారు అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్, సో ఒకవేళ అలా జరిగింది అనుకోండి, జనరల్ గా మనకు వాకింగ్ టెస్టే ఉంటుంది మాక్సిమం వాకింగ్ టెస్టే ఉంటుంది. ఒకవేళ అక్కడ మీకు ఏమైనా మీకు ఇబ్బంది ఎదురైంది అనుకోండి, సో వాట్ హ్యాపెన్స్, ఓకే మీకు ఎంటీఎస్ వేకెన్సీ వస్తుందా అంటే ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు క్వాలిఫై PET PST విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్. సో హవాల్దార్కి అయితే ఖచ్చితంగా ఎలాంటి ఛాన్స్ లేదు, మీరు ఖచ్చితంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సిందే, ఓకేనా. నెక్స్ట్, however if such candidates get shortlisted for the post of MTS, okay, if such candidates get shortlisted for the post of MTS, for the post of MTS, okay, their candidature will remain valid for the post of MTS, okay na. For example, మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో ఒకవేళ క్వాలిఫై కాకపోతే హవాల్దార్కి షార్ట్ లిస్ట్ చేయరు, బట్ MTS కి షార్ట్ లిస్ట్ చేస్తారు ఖచ్చితంగా, ఓకేనా. చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశారు, however if such candidates get shortlisted for the post of MTS, their candidature will remain valid for the MTS పోస్ట్. క్లియర్ అయిపోయింది కదా. ఒకవేళ మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరికి ఇది వర్తిస్తారంటే బోత్ MTS అండ్ హవాల్దార్కి ఇస్తే, ఒకవేళ ఓన్లీ హవాల్దార్కి ఇస్తే మాత్రం దేర్ ఇస్ నో ఛాన్స్, ఇక్కడ ఆల్రెడీ చెప్పినారు, ఓకే. సో క్యాండిడేట్స్ ఎందుకు నో అంటున్నాను అంటే నేను అన్నట్లయితే చూడండి, ఇఫ్ ద క్యాండిడేట్స్ have been considered for selection against the vacancies of only those CCAs for which they have given their preference in their online application form. ఇది ముచ్చట, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఈ CCA విధానం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ టై కేసు ఏర్పడింది అనుకోండి, సో టై కేసుని ఎలా వాళ్ళు సాల్వ్ చేస్తారంటే, ఎలా రిజాల్వ్ చేస్తారంటే చూడండి ఇక్కడ చూడండి. సో యాజ్ పర్ the tie resolution criteria mentioned in para 19 of the notification, okay, చూడండి. సో ఇది టై కేస్ ఎప్పుడు ఏర్పడుతుందంటే when more than one person so got equal normalized marks in session 2, okay. So if more than one candidate secured equal aggregate of marks in session 2, tie has been ఎలా దాన్ని రిజాల్వ్ చేస్తారంటే by applying marks in session 2 లో చూస్తారు, sorry, marks in general awareness, okay, marks in general awareness of session 2 and total normalized marks in session 1 and date of birth, okay. ఎవరు ముందు పుడితే వాళ్ళ కదా ద క్యాండిడేట్ ఓల్డర్ ఇన్ ఏజ్ గెట్ ప్రిఫరెన్స్, ఓకే. ఇక్కడ కూడా టై కేస్ రిజాల్వ్ కాకపోతే నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద నేమ్స్, ఓకే. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద నేమ్స్, ఓకేనా. సో ఇలా ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో మిమ్మల్ని పిక్ చేయండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు టై కేస్, ఇన్ కేస్ ఆఫ్ టై, ఓకే. సో టై కేస్ ఏర్పడితే ఇలా మిమ్మల్ని దీన్ని సాల్వ్ చేస్తారు అన్నమాట. సో మీకు సెషన్ 2 లో జనరల్, అందుకే సెషన్ 2 జనరల్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. సెషన్ 2 జనరల్ అవేర్నెస్, ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో మార్క్స్ ఇన్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ సెషన్ 2 అండ్ టోటల్ మార్క్స్ ఇన్ సెషన్ 1, అది కూడా ఇంపార్టెంట్. నేను చూపిస్తాను, కట్ ఆఫ్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. కట్ ఆఫ్ అంటే ఏంటిదంటే, సో నీకు ఆల్రెడీ చూపిస్తాను, క్లారిటీగా మీకు అందులో చూపిస్తాను చూడండి, ఓకే. ఇలా టై కేస్ ని ఇలా వీళ్ళు సాల్వ్ చేస్తారు. సెషన్ 2 లో ఉన్న జనరల్ అవేర్నెస్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అభ్యర్థికి, అదేవిధంగా టోటల్ నార్మలైజేషన్ మార్క్స్ ఇన్ సెషన్ 1 లో ఎన్ని వచ్చినాయి, అదేవిధంగా డేటా ఇలా చూడడం జరుగుతుంది, ఓకేనా. రైట్. సో నెక్స్ట్ ఏజ్ గ్రూప్ సెలెక్షన్ విధానం. సో ఏజ్ గ్రూప్ సెలెక్షన్ విధానం గురించి మీకు చెప్పాలంటే మీకు తెలుసు 18 నుంచి 25 సెలెక్షన్ లిస్ట్, 25 ఏజ్ గ్రూప్ వాళ్ళని ఒక విధంగా సెలెక్ట్ చేస్తారు. 18 నుంచి 27 ఏజ్ గ్రూప్ ఉన్న సెలెక్షన్ లిస్ట్ ఇంకో విధంగా వస్తాయి, 2 సెలెక్షన్ లిస్ట్ వస్తాయి, ఓకేనా. సెలెక్షన్ లిస్ట్ మనకి ఎన్ని వస్తాయి, సెలెక్షన్ లిస్ట్ 1, సెలెక్షన్ లిస్ట్ 2, ఇలా 2 సెలెక్షన్ లిస్ట్ రావడం జరుగుతుంది. అయితే ఏంటి, సో ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అంటే ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మీరు కావాలంటే నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఏజ్ రిలాక్స్ SC ST వాళ్ళకి 5 years, OBC నాన్ క్రిమినల్ అయితే 3 years, ఖచ్చితంగా రిలాక్సేషన్ వర్తిస్తుంది. అయితే 18 నుంచి 25 ఏజ్ గ్రూప్ లో ఎలాంటి వేకెన్సీస్ ఉంటాయి, ఎలాంటి పోస్టులు ఉంటాయి అంటే, సో ఈ ఫస్ట్ 18 నుంచి 25 గురించి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, సో ఇందులో మీకు MTS ఉంటుంది. 18 నుంచి 25 లో ఫర్ MTS అండ్ హవాల్దార్ ఇన్ CBN, ఓకే. CBN సెంట్రల్ బోర్డ్ ఆఫ్ నార్కోటిక్స్ లో ఉన్న హవాల్దార్ వేకెన్సీస్ పోస్టులు అనేవి, సో అండ్ MTS మోస్ట్ ఆఫ్ ది MTS పోస్టులు అండ్ హవాల్దార్ ఇన్ CBN ఈ పోస్టులు అనేవి 18 నుంచి 25 ఏజ్ గ్రూప్ లో తీస్తారు,
ఓకే, సో ఇక్కడ రిలాక్సేషన్ వర్తిస్తా అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా రిలాక్సేషన్ వర్తిస్తుంది, టెన్షన్ ఏం లేదు. నెక్స్ట్ 18 నుంచి 27 ఏజ్ గ్రూప్ ని మీరు జాగ్రత్తగా గమనించి ఇక్కడ ఏంటంటే హవాల్దార్ ఇన్ సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఓకే, సిబిఐసి డిపార్ట్మెంట్ లో ఉన్న హవాల్దార్, సిబిఐసి హవాల్దార్, దీన్ని కూడా సిసిఎం అనొచ్చు, హవాల్దార్ ఇన్ సిబిఐసి. అదే విధంగా సమ్ ఫ్యూ పోస్ట్, ఓకే, సమ్ ఫ్యూ పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్, సమ్ ఫ్యూ పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అనేది ఈ ఏజ్ గ్రూప్ లో చేస్తారు. సో మరి రిలాక్సేషన్ గురించి మీరు టెన్షన్ ఏం పడద్దు. సో రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే 5 years, ఓకే, ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ అయితే 3 years, ఓకే, 3 years, ఇక్కడ ఏం టెన్షన్ లేదు. సో ఇలా మీకు 2 విధాలుగా సెలెక్షన్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఓకేనా, రైట్, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఎంటీఎస్ కట్ ఆఫ్, సో CCA వైస్, ఓకే, సో క్యాడర్ కంట్రోల్ అథారిటీ ఆర్ రీజియన్. ఓకే, సో మీరు 11 నుంచి 72 కోర్సులలో కొందరు 11 నుంచి 72లో అన్ని ఇస్తారు. ఫార్వర్డ్ బై ఎలా ఇస్తారంటే ఫస్ట్ మీరు మీ యొక్క లోకల్ CCA ప్రకారం మీరు మన తెలుగు వాళ్ళు మన తెలుగు స్టేట్స్ అన్ని కంప్లీట్ చేస్తారు. తర్వాత కొన్ని సౌత్లో లైక్ చెన్నైకి లేదా బెంగళూరులో అలా కొన్ని కంప్లీట్ చేసి మిగతా ముంబై, ఢిల్లీ అలా కొన్ని ఇస్తారు కొందరు. సో అలా ఇస్తే సో కట్ ఆఫ్ విషయం కూడా కొంచెం అందులో వాళ్ళకి కట్ ఆఫ్ లో వెసులుబాటు దొరుకుతుంది, ఎక్కడో కూడా తలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, చూపిస్తాను. అది కట్ ఆఫ్ గురించి నేను చూపిస్తాను. సో ఎవరైతే ఎంటీఎస్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో ఒక చిన్న విన్నపము. సో ఎంటీఎస్ సెషన్ 1, ఓకే, స్పెషల్ బ్యాచ్ అండ్ సెషన్ 1 న్యూమెరికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేవలం 99K, 6 months వ్యాలిడిటీ కూడా ఉంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బోత్ బైలింగల్ ఉంటుంది, ఇంగ్లీష్ లో చెప్తారు, తెలుగులో కూడా చెప్తారు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి, తెలుగు మీడియం స్టూడెంట్స్ కి వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ ఎంటీఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 75 marks ఫుల్ కోర్సు 900 rupees కే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ PDFs కూడా మీకు మరికొద్ది రోజుల్లో యాడ్ అవుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ సో జనరల్ అవేర్నెస్ చెప్పినాను కదా, టై కేస్ కూడా జనరల్ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా సెషన్ 2 లో మీకు ఎత్తరిక స్కోర్ తీసుకోవడానికి ప్రధానమైన కూడా సెషన్ 2 ఇంగ్లీష్ అండ్ సెషన్ ఈ జనరల్ అవేర్నెస్ చాలా రోల్ ని ప్లే చేస్తాయి ఎంటీఎస్ కి. ఓకే, ఎంటీఎస్ కి, ఓకే, ఎంటీఎస్ కి అండ్ హవాల్దార్ కూడా. ఓకే, రైట్, నెక్స్ట్ సో ఇందులో మీకు 1000 బిట్స్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసినారు. 1000 బిట్స్ విత్ డీటెయిల్ సొల్యూషన్, క్లాస్ నోట్స్ కూడా ఇచ్చినారు. మీరు క్వశ్చన్స్ ఎక్కడో సొల్యూషన్ వెతకాల్సిన అవసరం లేదు. అదే టాపిక్ సంబంధించిన 1 నుంచి 3 పేరాల ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ఉంది క్లాస్ నోట్ సెక్షన్ లో మీరు పొందుకోవచ్చు. ఓకేనా, రైట్, ఇందులో మీకు 10 హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, అవార్డ్స్ అండ్ హానర్స్, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ అవుతాయి. అండ్ ఎక్స్ట్రా బోనస్ లో భాగంగా 5 మోడల్ టెస్ట్లు కూడా యాడ్ అవుతున్నాయి, యాడ్ చేసినారు, చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ సో ఇండియన్ హిస్టరీ ఈ ఎంటీఎస్ కి ఎంత అవసరమో దానికి సంబంధించిన 7 ఇక్కడ 6 ఉన్నాయి, ఇంకా 2 more టాపిక్స్ కూడా యాడ్ అయినాయి. 8 టాపిక్స్ నుంచి కేవలం 25 rupees కే ఇంగ్లీష్ మధ్యలో తీసుకొని ప్రయత్నం చేయండి. అండ్ స్ట్రాటజీకే ఇది ఆల్రెడీ క్లాసెస్ ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఓకేనా, స్ట్రాటజీకే వీడియో సిరీస్ బ్యాచ్, స్ట్రాటజీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో సిరీస్ బ్యాచ్. సో 99K ఇంగ్లీష్ మరియు తెలుగులో తీసుకొని ప్రయత్నం చేయండి. మన యాప్ ఇలా QNK ఎగ్జామ్ ప్లే స్టోర్ లో దొరుకుతుంది, రిజిస్టర్ అవ్వండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఆల్ కోసం క్లిక్ చేస్తే మీరు బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను కట్ ఆఫ్ గురించి చూపిస్తాను. ఓకేనా, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, కట్ ఆఫ్ గురించి ఇక్కడ ఉన్నాం కదా, రైట్. సో క్లారిటీ ఇస్తాను. కట్ ఆఫ్ CCA ప్రకారం కట్ ఆఫ్ ఇలా ఉంటుంది, పూర్తిగా చూపిస్తాను. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. అండ్ ఎక్స్పర్ట్ కట్ ఆఫ్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఓకే, అండ్ ఎక్స్పర్ట్ కట్ ఆఫ్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇది గమనించండి ఒకసారి. సో యూ కెన్ అబ్జర్వ్ క్లియర్లీ. రైట్, రైట్, ఓకే. సో దిస్ ఇస్ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ MTS. ఓకే, ఫర్ ద పోస్ట్ ఆఫ్ MTS అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 నుంచి 25. ఓకేనా, ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 25 MTS అండ్ సమ్ హవాల్దార్ ఇన్ CBN. ఓకే, రైట్. సో ఇది 18 నుంచి 25 గ్రూప్స్ లో మన ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసినట్లయితే సో కట్ ఆఫ్ ఎలా ఉందంటే సెషన్ 2 లో కట్ ఆఫ్ చూడండి. సో 127. ఓకే, 127 ఉండడం జరిగింది. నెక్స్ట్ సారీ 120. ఓకే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎంత ఉందంటే 120 ఉండడం జరిగింది. ఓకే, 120. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కేటగిరీ. సో 18 నుంచి 25 గ్రూప్ ఏజ్ గ్రూప్ చూద్దాం. ఎస్సీ కేటగిరీ వచ్చేసి 118 ఉంది స్కోర్. ఓకేనా, అండ్ ఎస్టీ కేటగిరీ మన ఏపీలో 112 ఉంది. ఓకే, అండ్ ఇది అవసరం లేదు. అండ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్. సో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితే 124 ఉంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 124 ఉంది. ఓకే, సో ఇది కట్ ఆఫ్.
ఇది కట్ ఆఫ్. సో ఈ కట్ ఆఫ్ లో కూడా కొన్ని టై కేసు ఏర్పడింది. టై కేసు ఏర్పడితే ఇవి ఏంటిదంటే మార్క్స్ ఇన్ జనరల్ అవేర్నెస్ సెషన్ 2 లో ఈ టైని రిజర్వ్ చేయడానికి ఇవన్నీ కన్సిడర్ చేశారు. అండ్ చూడండి మార్క్స్ ఇన్ జనరల్ అవేర్నెస్. ఓకే రైట్, ఇది జనరల్ అవేర్నెస్ 75 కి ఎలా వస్తుంది 75 కి. సో కట్ ఆఫ్ లో భాగంగా కట్ ఆఫ్ 58, 34, 50, 44, 31, 22, 47, 23, 41 అలా. నెక్స్ట్ సో మార్క్స్ ఇన్ సెషన్ 1. సో సెషన్ 1 లో కూడా ఇలా తీసుకోవడం జరిగింది. అండ్ డిఓపి డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దిస్ ఇస్ కట్ ఆఫ్. ఇది కట్ ఆఫ్ లాస్ట్ మిగిలిన ఇద్దరు అందులో నుంచి టై కేసులు ఏర్పడితే ఇలా వాళ్ళు పిక్ చేస్తారు. సో అలా పిక్ చేసి కట్ ఆఫ్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా. సో 120, 118, 112 అండ్ 124 ఉండడం జరిగింది. ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ 124. ఇది ఏంటిది ఏజ్ గ్రూప్ 18 నుంచి 25. నెక్స్ట్ తెలంగాణ చూద్దాం. ఇంకా కొన్ని మన తెలుగు స్టేట్ చూద్దాం. తెలంగాణ ఓకే ఇక్కడ మార్క్ చేసినాం ఆల్రెడీ, ఒక్క నిమిషం కనబడుతుంది. ఓకే నెక్స్ట్ కొంత కర్ణాటక కూడా ఇస్తే సో అడ్వాంటేజ్. సో కర్ణాటక ఈడబ్ల్యూఎస్ అయితే సో 118. నెక్స్ట్ ఎస్సీ అయితే 115. సో ఎస్టీ అయితే 105. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ అయితే 120. ఓకే సో ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 120. సో పీడబ్ల్యూ అండ్ అదర్స్ కూడా 113 అలా ఉండడం జరిగింది. సో ఇక్కడ కూడా పీడబ్ల్యూ వాళ్ళు కూడా చూసుకోండి, టెన్షన్ ఏం లేదు. ఓకే సో ఎన్టీఎస్ కి సంబంధించి సో పీడబ్ల్యూ వాళ్ళు కూడా అదర్స్ కూడా 115 మంచిగా ఉంది. కట్ ఆఫ్ 110 పైనే ఉంది. యావరేజ్ చూస్తే 110 పైనే ఉంది అందరికి. ఓకే రైట్. సో నెక్స్ట్ తెలంగాణ. సో తెలంగాణ చూపిస్తాను. చెన్నై కూడా తమిళనాడు పెట్టే ఉంటారు. సో తమిళనాడు సో ఎస్సీ. ఓకే సో ఎస్సీ అయితే ఈడబ్ల్యూఎస్ అయితే 118 అండ్ ఎస్సీ కూడా 114 ఉండడం జరిగింది. అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ 120 ఉండడం జరిగింది. అండ్ అన్రిజర్వ్ తమిళనాడు అన్రిజర్వ్ అయితే 120 ఉండడం జరిగింది. కట 120 ఉండడం జరిగింది. ఓకేనా రైట్. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే 114 ఉండడం జరిగింది. దిస్ ఇస్ తమిళనాడు. నెక్స్ట్ తెలంగాణ. సో తెలంగాణ జాగ్రత్తగా గమనించినట్టయితే తెలంగాణ సో ఎస్సీ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. సో ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే 121 ఉండడం జరిగింది. అండ్ ఎస్సీ అయితే 120 అండ్ ఎస్టీ అయితే 120 సేమ్ ఉంది. అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ 124 ఉండడం జరిగింది. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 117 ఉండడం జరిగింది. అండ్ అన్రిజర్వ్ కేటగిరీ తెలంగాణ 125 ఉండడం జరిగింది. ఓకేనా 125 ఉండడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ ఇది ఏజ్ 18 నుంచి 25 గ్రూప్ అండి. 18 నుంచి 25 గ్రూప్. ఓకే ఇప్పుడు 18 నుంచి 27 గ్రూప్ చూద్దాం. 18 నుంచి 27 గ్రూప్. సారీ ఓకే ఇప్పుడు 18 నుంచి 27 గ్రూప్ లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సో ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో 18 నుంచి 27 గ్రూప్. ఓకేనా సో ఇందులో మీకు కొన్ని ఫ్యూ ఎంటీఎస్ పోస్టులు ఉంటాయి. 18 నుంచి 25 మ్యాక్సిమం ఎంటీఎస్ పోస్టులు ఉంటాయి. అక్కడ రిలాక్సేషన్ వర్తిస్తే టెన్షన్ ఏం లేదు. ఇందులో కొన్ని ఫ్యూ ఎంటీఎస్ పోస్టులు అండ్ కొన్ని హవాల్దార్ సిబిఐసి. ఓకే సిబిఎస్ఈ హవాల్దార్ ఇందులో వచ్చేస్తాయి ఈ గ్రూప్ లో. ఓకేనా సో ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 122 ఉంది కట్ ఆఫ్ 122. నెక్స్ట్ ఎస్సీలో 18 నుంచి 27 గ్రూప్ లో ఎస్సీలో 124 అండ్ ఎస్టీలో 121 అండ్ అన్రిజర్వ్. ఓకే సో అన్రిజర్వ్ లో 127 అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వచ్చేసి 124 ఉండడం జరిగింది. ఓకేనా 124 ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిబిఎస్ఈ హవాల్దార్ కూడా చూపిస్తాను. ఓకే సో దిస్ ఇస్ కర్ణాటకలో అయితే మాత్రం ఈడబ్ల్యూఎస్ లో 120 అండ్ ఎస్సీలో 126 ఎస్టీలో 113 అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ 125 అండ్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 125. ఇది కర్ణాటకలో. ఓకేనా రైట్ హైలైట్ చేశాను, జాగ్రత్తగా మీరు గమనించండి, పాస్ చేసుకున్నా చూడండి, టెన్షన్ లేదు. అండ్ తమిళనాడు. సో తమిళనాడు కూడా చూసినట్టయితే సో కొందరు పెడతారు, మన ఏపీ వాళ్ళు తమిళనాడు చాలా దగ్గరలో ఉంటారు కొంతమంది. సో ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 27 ఈడబ్ల్యూఎస్ అయితే 120. ఓకే ఎస్సీ అయితే 124 అండ్ ఎస్టీ అయితే 108 అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ 125. ఓకే సో అదర్స్ కూడా ఉంది. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా గట్టిగా ఉంది కట్ ఆఫ్. సో పీడబ్ల్యూ కూడా 115 ఉంది కట్ ఆఫ్. ఓకే రైట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 120 అండ్ ఎస్సీ కేటగిరీ 120 అండ్ ఎస్టీ కేటగిరీ 118. ఇది ఏజ్ గ్రూప్ 18 నుంచి 27. జాగ్రత్తగా గమనించండి 18 నుంచి 27. ఓకే ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ 123 అండ్ అన్రిజర్వ్ 123 ఉండడం జరిగింది. ఓకేనా సో ఇది సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ 2024 సంబంధించి కట్ ఆఫ్ 150 మార్కులు. ఈ టై కేసు మీకు చెప్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్. టై కేసు ఒకవేళ ఏర్పడితే సో సెషన్ 2 జనరల్ అవేర్నెస్ అండ్ సెషన్ 1
నార్మలైజ్ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది అండ్ డేట్ ఆఫ్ ఫార్వర్డ్ బై డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు అది నెక్స్ట్. సో ఇప్పుడు మనం చూసింది ఓకే. సో ఇది సిసిఏ వైజ్. ఓకే, సిసిఏ వైజ్ కొన్ని హవాల్దార్. ఓకే, సో ఇందాక మనం చూసింది ఎంటీఎస్సి. ఓకే, సో ఇందాక మనం చూసింది ఎంటీఎస్సి, మొత్తం ఎంటీఎస్సి. సో 18 నుంచి 27 ఇయర్స్, సో 18 నుంచి 25 ఇయర్స్ చూసినాము. ఇప్పుడు హవాల్దార్ చూద్దాం. హవాల్దార్. ఓకే, దిస్ ఇస్ హవాల్దార్. ఓకే, సో హవాల్దార్ హెచ్సిజి అంటే జిఎస్టీ కిందకి వస్తుంది అండ్ హెచ్సియు అంటే కస్టమ్స్ కిందకి వస్తుంది. ఓకేనా, సో బెంగళూరులో చూద్దాం. సో బెంగళూరులో ఓకే, సో బెంగళూరులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 120 ఉండడం జరిగింది అండ్ ఎస్సీ అయితే 114 అండ్ ఎస్టీ అయితే 106 అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 120 ఉండడం జరిగింది అండ్ అన్రిజర్వ్ అయితే సో 121 ఉండడం జరిగింది. ఓకేనా, ఇది జిఎస్టీలో. ఓకే, సెంట్రల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ డిపార్ట్మెంట్లో. ఓకే, సో నెక్స్ట్ సో చెన్నై చూద్దాం. చెన్నై సిజిఎస్టీ. సో ఇది హవాల్దార్కి. ఓకే, సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది సో ఎంటీఎస్కి, ప్యూర్లీ ఎంటీఎస్. దిస్ ఇస్ హవాల్దార్. సో హవాల్దార్లో సో ఈడబ్ల్యూఎస్ సిజిఎస్లో 119 అండ్ ఎస్సీలో 116, ఎస్టీలో 105. ఓకే, ఓబీసీ నాన్ క్రిమినల్ 121 అండ్ అన్రిజర్వ్డ్ వచ్చేసి చెన్నై 121 అండ్ చెన్నై కస్టమ్స్ లో కూడా ఉంది. ఓకే, హెచ్సియు అంటారు. సో కస్టమ్స్ లో కూడా ఈ విధంగా 114 అండ్ ఎక్స్ప్రెషన్ తక్కువనే ఉంటుంది ఎప్పుడైనా అండ్ అన్రిజర్వ్డ్ 120 అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ 120 ఉండడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ హవాల్దార్. ఇది హవాల్దార్ అండి. ఓకేనా, హవాల్దార్. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా హైదరాబాద్. ఓకే, సో హైదరాబాద్ లో సో జిఎస్టీ ఆఫీస్లలో సో జిఎస్టీ ఆఫీస్లో హైదరాబాద్ సంబంధించి చూద్దాం. సారీ, ఓకే, సో జిఎస్టీ ఆఫీస్లో హైదరాబాద్ సంబంధించి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే రైట్. సో ఈడబ్ల్యూఎస్ 119 అండ్ ఎస్సీ 115 అండ్ ఎస్టీ 106 అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ 120 అండ్ అన్రిజర్వ్ కేటగిరీ 121 ఉండడం జరిగింది. ఓకేనా, దిస్ ఇస్ హైదరాబాద్. నెక్స్ట్ వైజాగ్, విశాఖపట్నం చూపిస్తాను. విశాఖపట్నంలో పంపిస్తాను అండ్ ఇది ముంబై కస్టమ్స్. కొందరు చూసుకోండి, నేను ఇది టెలిగ్రామ్లో పంపిస్తాను, లింక్ కింద ఉంటుంది. అండ్ తిరువనంతపురం కూడా ఉంది అండ్ విశాఖపట్నం చూడండి. ఓకే, విశాఖపట్నం. సో విశాఖపట్నంలో కూడా మీరు చూసుకోవచ్చు. ఎస్సీ 118, 11 ఎస్టీ 117, 107, 11 116 అండ్ విశాఖపట్నం ఓబీసీ నాన్ క్రిమినల్ 132. ఓకే, అండ్ అన్రిజర్వ్. ఓకే, సో అన్రిజర్వ్ విశాఖపట్నం 136 ఉండడం జరిగింది. ఓకేనా, సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనము ఎంటీఎస్ ఏజ్ చూపించినాము అండ్ హవాల్దార్ కూడా ఇచ్చినాము. ఓకేనా, దిస్ ఈస్ కంప్లీట్ డీటెయిల్స్. సో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో సిసిఏ వైజ్ కట్ ఆఫ్ కూడా మనం ఇచ్చినాము. సో మీ సిసిఏ మీ యొక్క సెలెక్షన్ విధానం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన సిసిఏ మీదనే మీ యొక్క సెలెక్షన్ విధానం అనేది ఆధారపడి ఉంటుంది. సో కట్ ఆఫ్ కూడా మనం ఆల్రెడీ ఇచ్చినాం. మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటి అంటే సో యావరేజ్ చెప్తున్నాను. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ యావరేజ్ చెప్తున్నాను 110. ఓకే, సో 110. ఓకే, ఎక్స్పెక్టెడ్ మీకు కట్ ఆఫ్ ఒక కావాలి అనుకుంటే సో 110 ఉంటే మీకు బెస్ట్ స్కోర్ 110. యావరేజ్ చెప్తున్నాను 110. లేదు మీరు 11 నుంచి 72 కోర్సులు అన్ని ఇస్తే సో మీ యొక్క యావరేజ్ స్కోర్ చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా అంటే 90. ఎక్కడన్నా కూడా తగ్గుతుంది. హవాల్దార్ అన్న ఎంటీఎస్ అన్న, దిస్ ఇస్ క్లియర్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రైట్.